హలో ఫ్రెండ్స్, నేనైతే ఒక ఇమేజ్ని చూశాను. ఆ ఇమేజ్ చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. అసలు రియల్గా ఇది ఇమేజా, ఏదైనా ఏఐ జనరేటెడ్ గ్రాఫిక్గా, లేకపోతే రియల్గానే ఇటువంటి ఇమేజ్ ఒకటి ఉందా తెలుసుకుందామనే కుతూహలం అయితే పెరిగింది. దానికి అనుగుణంగానే నేను ఆ ఇమేజ్ని ఎంక్వైరీ చేసినప్పుడు, గూగుల్ ద్వారా సెర్చ్ చేసినప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తెలిసింది. సో అది ఏంటో, నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని నా ఛానల్లో ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను. సో ఖచ్చితంగా ఎవరైనా కానీ ఈ వాయిస్ ఓవర్ వినండి. తెలియని ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్న భావన అయితే మీరు పొందుతారు. అంతేకాదు, నా ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇక నేను చెప్పాలనుకున్న ఈ విషయానికి వచ్చేటప్పటికి, ఈ పిక్చర్లో కనపడుతుంది ఈ ఇమేజ్ యొక్క తాలూకా స్టోరీ అయితే నేను చెప్పాలని మీ ముందుకు వచ్చేసాను. సో ఇందులో కనపడుతున్న ఈ ఎత్తైన రాళ్ళ కొండని దీన్ని ఏమంటారంటే డెవిల్స్ టవర్ అంటారు. ఈ డెవిల్స్ టవర్ అనేది నేషనల్ మాన్యుమెంట్ అని కూడా దీనికి ప్రత్యేకంగా పిలవడం జరుగుతుంది. ఇది ఒక రాష్ట్రంలో ఉంది. అది ఎక్కడుంది ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే కనుక నేను చెప్తాను. కానీ అంతకన్నా ముందు నేను చెప్తున్న ఈ వాయిస్ ఓవర్ అయితే లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కనపడుతున్న టవర్ చుట్టూ కొన్ని చందమామ కథలు, పురాణ కథలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కథల్లో ఎంత నిజం ఉంది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, సైంటిఫిక్గా కూడా దీనికి ఒక రీజన్ ఉంది. సో ఈ రీజన్ కూడా నీకు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ నా వాయిస్ ఓవర్ వినండి, మీకు అర్థమవుతుంది. సో ఇక ఈ డెవిల్స్ టవర్ని పురాణాల ప్రకారంగా చూసుకుంటే బేర్ లాడ్జ్ అని కూడా అంటారు. అయితే అసలు బేర్ లాడ్జ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కనుక, దీనికి ఒక పురాణ స్టోరీ ఉందని చెప్తున్నాను కదా. అందులో ఒక స్టోరీ గురించి మీకు చెప్తాను ఇప్పుడు. ఇక ఏంటంటే 7 బాలికలు ఆడుకుంటూ వాళ్ళ ఉన్న ప్లేస్ని వదిలేసుకొని అలా ఆడుకుంటూ అడవిలోకి అయితే వెళ్ళిపోతారు. అటు వెళ్ళిపోతున్న క్రమంలో వాళ్ళ మీదకి ఎలుగుబంటి దాడి చేయడానికి రావడం జరుగుతుంది. ఆ ఎలుగుబంటిని తప్పించుకునే ప్రయత్నంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక గబగబా ఒక ఎత్తైన ప్లేస్కి అయితే వెళ్ళి ఎక్కి కూర్చుంటారు. అది దాని మీద కూడా ఎలుగుబంటి వచ్చే ప్రయత్నం, ఎక్కి ఆ కొండ ఎక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి 7 ఆడపిల్లలు కూడా దేవుళ్ళకి ప్రార్థనలు చేశారంట. ఆ ప్రార్థనలు విన్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 7 ఆడపిల్లల్ని కాపాడటానికి దేవుడు తన శక్తిని ఉపయోగించి భూమి మీద ఉన్న కొండను కాస్త అలా ఆకాశంలోకి ఎత్తుకు లేపాడని, అప్పుడు ఆ ఎత్తు ఎక్కే ప్రయత్నంలో పలుమార్లు ఆ కొండ మీద ఎలుగుబంటి దాడి చేయడం వల్ల దాని యొక్క గోళ్ళ గుర్తులే ఆ కొండ చుట్టూ కూడా బీటలుగా పడ్డాయని, దానికి అందుకు కారణము పలుమార్లు ఆ యొక్క కొండ పైన ఎలుగుబంటి దాడి చేయడం వలనే ఆ కొండకి బేర్ లాడ్జ్ అనే పేరు వచ్చిందని, అది ఒక ఎలుగుబంటి నివాసంలాగా చూడడానికి గంభీరంగా కనబడుతుందని, అలాగే ఆ 7 ఆడపిల్లల్ని కాపాడడం వలన ఆ ఎలుగుబంటి బారి నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల ఆ కొండ ఏర్పడింది. కాబట్టి దీనికి బేర్ లాడ్జ్ అనే పేరైతే సార్థకం చేశారు. సో ఇటువంటి స్టోరీ అయితే మనకి అక్కడ వినపడుతుంది. అలాగే దీంతో పాటు ఇంకో స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్. నేను ఆ స్టోరీ కూడా చదవడం జరిగింది. సో అది ఏంటంటే, దీన్నే ఇంకొక పేరు కూడా ఉంది. ఈ టవర్నే డెవిల్స్ టవర్నే బేర్ లాడ్జ్ టవర్ అన్నారు. ఇప్పుడు ఇంకో పేరుతో చెప్తున్నారు, అదే నక్షత్రాల టవర్. నక్షత్రాల టవర్ అనేది ఎందుకు వచ్చిందంటే, పూర్వం ఒక యువకుడంట తన యొక్క ఊరి ప్రజల్ని ఒక రాక్షసుడి బారి నుండి కాపాడడానికి, తన యొక్క శక్తులను పొందడానికి ఈ కొండ మీదకి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా నక్షత్రాలకు సంబంధించి పూజ చేస్తూ నక్షత్రాల శక్తిని పొందాలి, వాటి నుంచి వచ్చే కాంతి ప్రసరణ ద్వారా ఆ యొక్క శక్తిని పుంజుకోవాలని ప్రార్థనలు, ఎన్నో పూజలు చేస్తుండగా, అలా చేసినప్పుడు ఈ నక్షత్రాల శక్తి వలన కొండ
భూమి మీద ఉన్న కొండ కాస్త నక్షత్రాల శక్తికి ఆకర్షితమై అది ఆకాశం వరకు ఎదిగిందని, అందువల్లనే అక్కడక్కడ ఈ కొండ మీద నక్షత్రాల యొక్క గుర్తుల్లాగా నక్షత్రపు ఆకారపు శకలాలు కనపడతాయి అని, అందువల్లే దీన్ని నక్షత్ర టవర్ అంటారని ఒక స్టోరీ కూడా ఉంది. సో ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ కొండ చుట్టూ ఎన్నో పురాణ గాథలు ఉన్నాయని అక్కడ అమెరికన్ స్థానికులు అయితే చెప్తున్నారు. సో అసలు ఓవరాల్గా ఇది అయితే మనకి ఒక చందమామ కథలుగా చెప్పుకోవడానికి అయితే ఈ స్టోరీలు ఉన్నాయి. అసలు సైంటిఫిక్గా కనుక ఆలోచిస్తే పరిశోధన చేసిన ప్రకారంగా అయితే ఈ డెవిల్స్ టవర్ అయితే సుమారు 225 మిలియన్ సంవత్సరాల క్రితం మెసోజోయిక్ యుగమట, అందులో ట్రయోసిక్ కాలంలో ఏర్పడిందంట. సో ఇది మన తెలుగు వారికైతే మోస్ట్లీ తెలిసి ఉండదు, ఇదంతా అమెరికన్ వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు. సో అటుపక్క జరిగిన విషయం కాబట్టి మనకి కూడా అంతగా తెలీదు. ఈ విషయం గురించి తెలియని వాళ్ళే ఉంటారు కాబట్టి తెలుసుకోవాలనే ఆతరంతో నేను నాతో పాటు నలుగురికి చెప్పాలి అనే కుతూహలంతో ఈ విషయాన్ని అయితే మీకు చెప్తున్నాను. సో ఓవరాల్గా సైంటిఫిక్గా కనుక చూసుకుంటే ఇది ఒక అగ్నిపర్వత శిఖలం అన్నమాట. ఎప్పుడైతే అగ్నిపర్వతము అలాగా పైకి బద్దలైన తర్వాత చల్లారిన తర్వాత వాటి యొక్క శకలాల ఆకారాలు అలా ఒక క్రస్ట్ లాగా భూమిలోకి చొచ్చుకొని పోయి ఆ అవక్షేపణ అయిపోయిన శిలలని భూమి పైకి నెట్టిందన్నమాట. అందువలన అది ఎత్తైన కొండగా చూడడానికి ఒక టవర్ ఆకారంలాగా ఒక నిలబడిపోయిన స్తంభంలాగా కనపడుతుంది. దీని చుట్టూ కూడా ఇదివరకు ఇంకా చిన్న చిన్న శకలాలు ఉండేటివట. అవి పోను శిథిలావస్థకు గురయ్యి అవి పడిపోవడం అనేది జరిగింది. కానీ ఇది ఒక్కటి మాత్రం అలాగా ఉండిపోయింది. అందువలనే దీన్ని డెవిల్స్ టవర్ అంటారని ఒక నానుడైతే ఉంది. అంతేకాదు ఇది రియల్గా ఉన్న ప్లేస్ కూడా చెప్తాను. ఖచ్చితంగా పర్యాటకులు కొంతమంది టూరిస్టులకి ఇంట్రెస్టింగ్గా స్టేట్ అలాగా ప్రతి దేశాలను చూడాలి అని అనుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన ప్లేస్ని ఖచ్చితంగా చూడాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అవుతుందని చెప్తున్నాను. సో డెవిల్స్ టవర్ నేషనల్ మాన్యుమెంట్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది యునైటెడ్ స్టేట్స్లోని హ్యోమింగ్ రాష్ట్రంలో ఉంది అన్నమాట. ఈ పర్వతం చూడ్డానికి ఉన్న ఈ టవర్ యొక్క ఎత్తు సుమారు 867 అడుగుల ఎత్తులో ఉందంట. దీని చుట్టూ కూడా ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. అందుకే మచ్చుగా నేను ఎగ్జాంపుల్గా 2 స్టోరీస్ నేను తెలుసుకున్న 2 స్టోరీలు అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఇంకా దీన్ని ఇంట్రెస్టింగ్గా దీని గురించి తెలుసుకోవాలంటే నేరుగా అక్కడికి వెళితే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ దొరకచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైనా టూరిస్టులు ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు. సో నా ఛానల్లో కనుక నేను చెప్తున్న ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.